అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం అందరికీ బాగుండాలని, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి రైతులందరూ కూడా ఎవరు చేసే వృత్తుల్లో వాళ్ళందరికీ బాగు జరగాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఈ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ప్రజల కష్టాలను గమనించి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా ఈ ప్రభుత్వం ఎంతో తపనతోటి ఉత్సాహంగా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 37 డివిజన్ 87 బూత్ కన్వీనర్ అండి. నా పేరు వీరయ్య అండి. మేము సుజాత నగర్లో ఉంటాము. ఈ నూతన సంవత్సరం మన ఎమ్మెల్యే గారు ఈ నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు చేసినటువంటి పారిశుద్ధ కార్యక్రమాన్ని నూతన సంవత్సరంలో కూడా ఇలాగే ఇదే స్ఫూర్తితో కంటిన్యూ చేస్తామని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు సందర్భంగా మా ప్రీతమ నాయకులు దావంచర్ల ఆంజనేయులు గారి ముద్దుల మనవడు మా జనార్దన్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా డివిజన్ అధ్యక్షుడు మోహను, మా బూత్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, మా జనార్దన్ గారికి ఈ డివిజన్లో అఖండ విజయం చేకూర్చినటువంటి ప్రజానీకాన్ని అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నూతన సంవత్సరం వారికి మీ ప్రజలకి మా డివిజన్ కమిటీ మొత్తం కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ మేము సదా మీ సేవలో ఉంటామండి. మా 37 డివిజన్ తరపున మా ఎమ్మెల్యే గారికి, మా డివిజన్ ప్రజలకి, మా కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సంతనోల్పాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మళ్ళీ మా సంతనోల్పాడు నియోజకవర్గ టీడీపీ నాయకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మధ్యపాడు మండల నాయకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంతనూతలూరు మండలం మార్పూడి, నా పేరు మార్పూడి జనార్దన్. మా బిఎన్ విజయ్ కుమార్ గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు అరకా సోములు, రాష్ట్ర కార్యదర్శి మరియు అబ్జర్వర్ కొండేపి. మరి ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 8 నెలల్లో మరి సంక్షేమ అభివృద్ధిని గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకుడైన నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దశ తీసుకెళ్తున్నారు. మరి గతంలో 5 సంవత్సరాలు చేసిన ప్రభుత్వము చేసిన రౌడీజం అయితేమి, రాష్ట్రాన్ని నష్టపరిస్థితులు అయితేమి మీ అందరికి కూడా తెలుసు. మరి అలాంటి అన్నిటి కూడా సరిదిద్దుకొని ఇవాళ బడ్జెట్ అప్పులు చేసినా కూడా ఆ బడ్జెట్ని మళ్ళీ లోన్ అనేది తీసుకొని రాకుండా ముందుకు నడుపుతున్నందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మన నిన్న మార్కాపురం జిల్లా అయ్యటం కూడా చాలా మంచి పరిణామం చెప్పని తెలియజేస్తున్నాను. మరి మన సంతనూతలపాడు నియోజకవర్గంలో మన యొక్క బిఎన్ విజయ్ కుమార్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో డ్రైనేజ్ అయితేమి, రోడ్లు అయితేమి, వచ్చిన ఏ యొక్క సంక్షేమ పథకాన్ని కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయట్లో ముందుంటున్నారని చెప్పని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి మనం ఇచ్చిన తొలి అడుగు సుపరిపాలనలో ఆనాడు సూపర్ 6 అనేవి మొత్తం కూడా ఈనాడు కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. తల్లి వందనం అయితేమి, ఉచిత బస్సు అయితేమి, అన్నదాత సుఖీభావ అయితేమి, ఇవన్నీ కూడా
ముందుకు తీసుకెళ్తున్నందుకు మన కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తన్నీరు శ్రీనివాసరావు, మరి ఎక్స్ జడ్పీటీసీ సంతనూతులపాడు. మరియు ఈ మధ్యనే నాకు అధిష్టానం బిఎన్ విజయ్ కుమార్ గారి ప్రోద్బలంతో, వారి అండదండలతోటి బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు. మరి నేను గతంలో కూడా బాపట్ల పార్లమెంట్ సెక్రటరీగా చేస్తున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానానికి, మరి అదేవిధంగా మన బిఎన్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు మరియు ముఖ్యంగా సంతనూతులపాడు మండల ప్రజలకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, గౌరవ సంతనూతులపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంతనూతులపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, అందరికీ, ప్రజలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ గొల్లపూడి సుబ్బారావు, బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు. మాన్యం రాఘవ, ట్రస్ట్ బోర్డు చైర్మన్, మల్లవరం వెంకటేశ్వర టెంపుల్. మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, మా ప్రీతం శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, మద్దిపాడు నాయకులకు, మద్దిపాడు మండల గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే. 25వ సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2025వ సంవత్సరంలో మన గౌరవ ప్రియతమ శాసనసభ్యులు నూతలపాడు బిఎన్ విజయ్ కుమార్ గారి సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి కొరకు బాగా కృషి చేసి ఎన్నో నిధులు తెచ్చి అభివృద్ధి పథకం నడిపిన సారికి ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శుభశకనాలకు జరుగుతూ ఎన్నో 60 పథకాలని నడుపుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని సమస్యను గుర్తించి రాష్ట్రం ముందడుగులో ఉండడం, రాష్ట్ర స్థాయిలో పెట్టుబడి రావడం కానివ్వండి, అలాగనే పేదలకి ఆ 4,000 రూపాయలు 6,000 రూపాయల పెన్షన్ దిగ్విజయం చేయడం, అలాగనే అన్నా క్యాంటీన్ పెట్టడం, అట్లా రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ, అలాగనే పేద ప్రజలందరూ అన్ని కార్యక్రమాల్లో సుఖం ఉండాలి కాబట్టి స్త్రీశక్తి బస్సు కానీ అన్నీ కూడా అట్లే 2026 సంవత్సరంలో కూడా దిగ్విజయంగా పైన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతూ, అట్లనే మద్దిపాడు మండల ప్రజలు అట్లనే నూతలపాడు నియోజకవర్గానికి నేను నియోజకవర్గ స్థాయిలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాను. నా పేరు రవీంద్రబాబు, వెంకటరాజుపాలెం, సంతనూతులపాడు నియోజకవర్గం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా శాసనసభ్యులైన బిఎన్ విజయ్ కుమార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంతనూతులపాడు ప్రజలందరికీ నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి ఒక్కరికి సంతోషంగా భయం లేకుండా
మా సంతనూతల పార్టీలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము సంతనూతల పార్టీ ఎమ్మెల్యేగా నేను మా లీడర్స్ అందరికీ ఇంకా ముందుకు తీసుకొని వెళ్తామని ఇంకొకసారి న్యూ ఇయర్స్ గ్రీటింగ్స్ చెప్తూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. సంతనూతల పాటు ప్రజలందరికీ నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి ఒక్కరికి సంతోషంగా భయం లేకుండా మా సంతనూతల పార్టీలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము సంతనూతల పార్టీ ఎమ్మెల్యేగా నేను మా లీడర్స్ అందరికీ ఇంకా ముందుకు తీసుకొని వెళ్తామని ఇంకొకసారి న్యూ ఇయర్స్ గ్రీటింగ్స్ చెప్తూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజలకి అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంట్లో మండల తెలుగుదేశం పార్టీ సంతనూతలపాడు పేరు మద్దినేని హరిబాబు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం అందరికీ బాగుండాలని, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి రైతులందరూ కూడా ఎవరు చేసే వృత్తుల్లో వాళ్ళందరికీ బాగు జరగాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ప్రజల కష్టాలను గమనించి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా ఈ ప్రభుత్వం ఎంతో తపనతోటి ఉత్సాహంగా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి మరియు మా కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు గోరం చిరంజీవి, దొడ్డవరపాడు గ్రామ మాజీ సర్పంచ్ని, మధ్యపాడు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు. ఈ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, భువనమ్మ గారికి, బ్రాహ్మణి గారికి, సంతనూతలపాడు శాసనసభ్యులు డైనమిక్ బిఎన్ విజయ్ కుమార్ గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాఘవరావు, సేమకుర్తి మండల పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో సుపరిపాలన, నారా లోకేష్ గారు ఎంతో బాగా చేస్తున్నారు. పోతే ఈ సంవత్సరం 26లో ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువగా చేస్తాడు అనే నమ్మకం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గంలో మన విజయ్ కుమార్ గారు కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. నియోజకవర్గాన్ని కూడా ఎస్సీ నియోజకవర్గం అయినా కూడా ఫండ్స్ తీసుకురావడంలో కానీ ఎక్కడైనా కానీ చాలా శుభంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం తెలియజేస్తాను. నా పేరు అబ్బూరు శ్రీనివాసరావు, మండల టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, నా రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్య నాయకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఒంగోలు సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో
మద్దిపాడు మండల నాయకుడు పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండలంలోని నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు ఆధ్వర్యంలో పిఎస్ఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, కార్యకర్తలు. విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడ్ నెవరు ఆపబోరు రన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది తలపాడు సంతను తలపాడు తొట్టుపడిపోతాడు తెలుగుదేశం జెండా నెట్టి కదిలొస్తున్నాడు. శబ్దాల ప్రజా జీవితమే గడిపిండు ప్రజాసేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప కష్టాలను పంచుకుంటూ అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎండ పసుపు వేతనం జయహోజనం సైకిల్ పుట్టిన మోటని చూపనుంది జనబలం తలపాడు తలపాడు సంతను తలపాడు పొద్దు పడిపోతాడు తెలుగుదేశం జెండా నెట్టి కదిలొస్తున్నాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవంగా వరమిస్తడు సంతను తలపాడున సవాల్ చేసి నిలిచినాడు తమ్మున్న మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు మడిబడిగా అడుగులు వేస్తున్నాడు తలపాడు తలపాడు సంతను తలపాడు పొద్దు పడిపోతాడు తెలుగుదేశం జెండా నెట్టి కదిలొస్తున్నాడు. సాగునీరించి బాధను తీర్చినోడు పక్కా తుహాను విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంతను తలపాడు చీమ పుట్టి ప్రజలకు చీమ పుట్టినా గాని భరించను అన్నాడు నాలుగు పలాపాడు న్యాయం చేస్తున్నాడు మండలం ప్రగతి అందుతున్నాడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు చిన్న పెద్దల నిండు తలపాడు తలపాడు సంతను తలపాడు పొద్దు పడిపోతాడు తెలుగుదేశం జెండా నెట్టి కదిలొస్తున్నాడు. తెలుగుదేశం జెండా నెట్టి కదిలొస్తున్నాడు. తలపాడు పొద్దు పడిపోతాడు తెలుగుదేశం జెండా నెట్టి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండా నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడ్ నెవరు ఆపబోరు అన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది తలపాడు సంతను తలపాడు పొద్దు పడిపోతాడు
తన తండ్రి దానమ్మ దశాలను నింపుకుంటూ 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుంటూ అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం. ఎట్ట పసుపు కేతనం జయమో ఈ జనం జనబలం తలపాడు తలపాడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. ఇప్పుడు